సీఎం విజయ్ కు త్రిష సెల్యూట్. పక్కనే ప్రత్యేక విఐపి సీటు. అసలు తమిళ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? చెన్నైలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈసారి సీఎం విజయ్ కంటే నటి త్రిష గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమంలో త్రిషకు దక్కిన ప్రాధాన్యం ఇప్పుడు తమిళ రాజకీయాల్లోనే హాట్ టాపిక్ గా మారింది. మెరీనా బీచ్ లో జరిగిన స్వాతంత్ర వేడుకలకు సీఎం విజయ్ హాజరై పరేడ్లో గౌరవ వందనం స్వీకరించారు. అయితే ఇదే కార్యక్రమంలో త్రిష కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా మినిస్టర్స్ గ్యాలరీలో సీఎం విజయ్ తల్లిదండ్రుల పక్కనే త్రిష కోసం ప్రత్యేకంగా వీఐపీ సీటు ఏర్పాటు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేనా, వేడుకల్లో విజయ్ గౌరవ వందనం స్వీకరిస్తున్న సమయంలో త్రిష కూడా ఆయనకు సెల్యూట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక త్రిష కూడా అక్కడ చాలా కూల్ గా కనిపించారు. వచ్చిన వాళ్లకు హాయ్ చెబుతూ చుట్టుపక్కల వాళ్లతో నవ్వుతూ మాట్లాడుతూ ఫుల్ ఎంజాయ్ చేశారు. అయితే అసలు రచ్చ ఇక్కడ్నుంచే మొదలైంది. త్రిషకు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇంత స్పెషల్ ఇంపార్టెన్స్ ఎందుకు అనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఎందుకంటే టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా ప్రభుత్వ కార్యక్రమాల్లో త్రిష కనిపించడం, ఆమెకు ప్రత్యేక ప్రాధాన్యం లభించడం చర్చకు దారితీస్తోంది. దీంతో త్రిష త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే గుసగుసలు కూడా మొదలయ్యాయి. ఇప్పటికే విపక్షాలు కూడా ఈ విషయాన్ని వదిలిపెట్టడం లేదు. మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్తో పాటు అన్నాడీఎంకే నేత ఆర్బీ ఉదయ్ కుమార్ కూడా త్రిష పేరును ప్రస్తావిస్తూ సీఎం విజయ్ పై విమర్శలు చేశారు. అంతేకాదు త్రిషకు త్వరలోనే డిప్యూటీ సీఎం పదవి ఇస్తారంటూ కూడా రాజకీయ వర్గాల్లో కామెంట్స్ వినిపించాయి. ఇక సోషల్ మీడియాలో అయితే దీనికి మరో రేంజ్ లో చర్చ జరుగుతోంది. హీరోయిన్ నుంచి పొలిటికల్ లీడర్ గా త్రిష, తర్వాతి స్టెప్ అసెంబ్లీనా, రాజ్యసభనా అంటూ నెటిజన్లు తమకు తోచినట్టుగా లెక్కలు వేసుకుంటున్నారు. మరోవైపు తమిళనాడులో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో త్రిషను ఎన్నికల బరిలోకి దించే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ అసెంబ్లీకి పంపకపోయినా లోక్సభ లేదా రాజ్యసభకు పంపించి ఢిల్లీలో పార్టీ తరఫున కీలక బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉందనే ప్రచారం కూడా నడుస్తోంది. మరి త్రిష నిజంగానే రాజకీయాల్లోకి అడుగు పెడతారా, లేకపోతే సోషల్ మీడియానే ఆమెకు ముందుగానే మంత్రి పదవి ఇచ్చేసిందా? అసలు విషయం తెలియాలంటే త్రిష లేదా సీఎం విజయ్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.